హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే గాన డాకు మహారాజ్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం డాకు మహారాజ్ మన ఎంబీకే బాలయ్య బాబుది అయితే ట్రైలర్లోకి వచ్చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే గానా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా? ఇంకా ట్రైలర్లోకి వచ్చేస్తే గానా నాకు ఈ ట్రైలర్లో డ్యూయల్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది అనమాట. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే గాన ఒక అడవిలో ఒక పెద్దన్నలాగా మనకి బాలకృష్ణ అయితే కనిపించాడు. మళ్ళీ అదే రకంగా కొంచెం న్యూగా ఒక చిన్న అమ్మాయికి సెక్యూరిటీ గార్డ్గా వచ్చాడు అయితే గాన నాకైతే అనిపించింది అనమాట. అంటే డ్యూయల్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే గాన. ఈ రెండు క్యారెక్టర్స్ని చూసింటే గాన బోత్ ఆర్ సేమ్ అయితే కాదు, డ్యూయల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఇంకా స్టోరీ ఎట్లుందంటే గాన మనకి అంతా జంగిల్ చూపిస్తారనమాట. ఎక్కువ ఈయన పెద్దన్నలా ఉంటారు కదా బాలకృష్ణ. అక్కడ ఏంటంటే గాన మనకి ఏంటో జంతువుల్టి అదే ఏనుగుల్టి దంతాలు అన్నీ స్మగ్లింగ్ చేస్తున్నారు అనమాట. అవన్నీ ఆపడానికి ఆ పెద్దన్నలాగా ఉన్నట్టు ఆ స్టోరీ అట్లా ఉన్నట్టయితే నాకైతే అనిపించింది. అక్కడ జరిగే సిచ్యువేషన్స్, ఫైటింగ్స్, ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీస్, ఎంటర్టైన్మెంట్ అదైతే అనిపించింది అనమాట. ఇక్కడికి కొత్త బాలకృష్ణ దగ్గరికి వస్తే కనుక ఈయన ఒక చిన్న పాపకి సెక్యూరిటీగా అయితే వెళ్తాడనమాట. అక్కడ ఇంకా మా జనరల్గా ఉంటుంది ఆ పాప అని ఎవరో ఏమో వెంబడబడేటట్టు ఉందనమాట. ఆ పాపని సేవ్ చేస్తున్నట్టు నాకైతే కనిపించింది. మనకి హీరోయిన్స్ అయితే కన్నా ఇద్దరైతే కనిపించినారు. మనకి జెర్సీ హీరోయిన్ ఉంది కదా శ్రద్ధ, ఆమె కనిపించింది. అండ్ ప్రజ్ఞ జైస్వాల్ కూడా కనిపించింది అనమాట. వీళ్ళకి ఈమె న్యూ క్యారెక్టర్ ఏమన్నా ఎవరికి ఉంటుందో తెలియదు అయితే. ప్రజ్ఞ జైస్వాల్ మాత్రం ఆయన అడవిలో ఉన్నారు కదా బాలకృష్ణ పెద్దనలా, ఆయన వైఫ్ లాగా అయితే అనిపించింది నాకైతే కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ టెల్లింగ్ బాగుంది. స్టార్టింగే ఒక మొండి తల గుర్రం మీద కూర్చున్నట్టు అదైతే చూపించారా, ఆ సీన్ నాకు బాగా నచ్చింది. చెడ్డ వాళ్ళందరినీ ఆయన డాకు అని పిలుస్తారంట. ఆయన మహారాజ్ని కొంత మంచి వాళ్ళకి రాజు, చెడ్డ వాళ్ళకి డాకు అయితే అనిపించింది. అంటే డాకు ఒకరు ఉంటారు, మహారాజ్ ఇంకొకరు ఉంటారని అయితే నాకు అనిపించింది. ఇంకా మనకి మ్యూజికల్ అయితే కన్నా తమన్స్ ఈ మధ్య తమన్ దుమ్ము లేపుతున్నాడు కదా. ఇంకా మనకి విలన్లోకి వస్తే కన్నా యానిమల్ విలన్ బాబీ డియల్ ఈసారి అయితే ఇచ్చి పడేస్తారు అయితే అనిపించింది అనమాట. నాకు హీరో హీరోయిన్స్ కన్నా ఎక్కువ విలన్ని ఎక్కువ బాగా అనిపిస్తుంది అనమాట. అంటే విలన్ స్ట్రాంగ్ ఉంటేనే కదా హీరోకి అంత పెద్ద గ్రేస్ వచ్చేది అనుకుంటా నేనైతే కదా. ఇంకా సేమ్ ఇద్దరికి కంపారిజన్ అయితే బాగుంది. విలన్కి అండ్ బాలకృష్ణకి ఫైటింగ్స్ బాగున్నాయి. ఆ చిన్న పాపని సేవ్ చేసేది బాగుంది. సాంగ్స్ ఏం పెద్దగా ట్రైలర్లో చూపించలేదు, ఊరికే 2 minutes 44 seconds ఉందన్నమాట ట్రైలర్ అయితే కన్నా. ఇంకా దాంట్లో అయితే కన్నా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, అదైతే కన్నా నాకైతే మీరు ఫ్యాన్స్ ఏమనుకోవద్దు, అస్సలు నచ్చలేదు, అస్సలు బాగాలేదు. ఆయన ఏజ్కి ఆమెతో అలా డ్యాన్స్ వేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. వెరీ బ్యాడ్గా అయితే అనిపించింది అనమాట. మీరు ఏమనుకునే ఐ డోంట్ కేర్, నిజంగానే అంతా నాకైతే అస్సలు బాగాలేదనమాట. అదొక్కటి మినహాయిస్తే కానీ స్టోరీ టెల్లింగ్ అన్నీ అయితే బాగున్నాయి అనమాట. ఓవరాల్ ట్రైలర్ అయితే కానీ నైస్ బాగుంది. మనకి సినిమా అయితే కానీ ఈ మంత్ 12th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. నేను కూడా చూస్తాను, మీరు కూడా వెళ్ళి చూడండి. నేను చూసి రివ్యూ చెప్తాను, ఆ రివ్యూకి మీరు కామెంట్స్ పెట్టచ్చు. సో ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. మరొక మంచి వీడియో అయితే వస్తానమాట. అందరికీ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.